హాయ్ ఫ్రెండ్స్, లంచ్ టైం అయింది. సో చూడండి, మంది తీస్తారా ఈ ఇంటికి పోయినాక నా భాగవతం ఎట్లుంటుందో చూడోది. అయ్యో అయిపోయిందా? సుమారు ఒకసారి ఇంతకుముందు ఒక్క ఎంట్రీ ఇవ్వవా? ఒకసారి ఒక ఎంట్రీ ఇదివరకు అయిపోవది గాడ పెడతారా ఊళ్ళో ఆ చెట్లలో మళ్ళా కడతాడు. యాక్షన్. ఫస్ట్ అరే ఏంట్రా ఇది? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు రవలి కామెడీ షూటింగ్ జరుగుతుంది. సో ఇక్కడ చెట్ల కింద చేస్తున్నాం మేము షూటింగ్. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మార్నింగ్ ఒక షూటింగ్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ నుంచి ఇంకో షూటింగ్ చేస్తున్నాం. మార్నింగ్ తక్కువనే అయిపోయింది. ఇదేంటో పాలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? చెట్టు పాలు అందరు వెళ్ళిపోయారు. చింత చెట్టు ఇంత పెద్దగా ఉన్న చూడండి ఒకసారి. షూటింగ్ జరుగుతా ఉంది. నన్ను కొడతావానే ఇవాళ నీ పద్ద వాళ్ళ కొడతా ఒక్కసారి ఒకటి సింగిల్. సుమన్ కెమెరా, డైరెక్టర్, రైటర్. సో అన్న ఆయననే చేస్తున్నాడు ఈరోజు. అంటే ఇంతకుముందు కొన్ని రోజు చేసేది షార్ట్ ఫిల్మ్స్ తనే డైరెక్షన్, కామెడీ అన్ని తనే చేశాడు. ప్రతి ఒక్క నా ఛానల్ రైటర్ తనే, డైరెక్టర్ తనే, సో యాక్టర్ కూడా తనే చేశాడు. ఇంకా కొన్ని ఛానల్స్ కి కూడా తనే చేస్తున్నాడు. సో తన కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ప్రతి వీడియోస్లో. సో చూసుకోండి. మీకు ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ తీయాలి అనుకుంటే సో ఎవరైనా కాంటాక్ట్ కావచ్చు. అడ్రస్ చెప్పినది ఒకసారి. ద బెస్ట్ వన్. తెలిసినట్టు ఎవరో ప్రసాద్ గా అంత ముఖం పెట్టుకొని పోతానావు. ఏం చెప్పాలి బావ, నా బాధ చెప్పురంట గాడికి కట్టు. అరే వైడ్ పెట్టుకో. ఏదిరా వైడు? మరి ఎనుకుంటు వైడ్ అంటావు? నడవలేక ఈ చింత చెట్లలో నాకు కర్రేగా వస్తలేరా? చూడు అత్తందారా బాలు రాకపోతే చెప్పు. నువ్వు పెంచకున్నా సరే అందులో ఓకేనా? చూసుకో అమ్మా ఒకసారి. పేలిపోయినట్టు చూసుకుంటా. అందులో కూడా చూసిన ఓకే, బట్ ఇప్పుడు క్లోజ్ లో వేస్తే తెలుస్తుంది. ఏం చెప్పారా బావా, నా పిల్ల నన్ను కొట్టింది. విలేజ్ షూటింగ్స్ కదా చూసుకుంటున్నా. బెదిరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చెప్పాలి బావా, నా పిల్ల నన్ను కొట్టింది. నీ పిల్లం ఎందుకు కొట్టిందా? ఏంది నీ పిల్లం కొట్టిందా? ఎందుకు కొట్టిందిరా? నేను దాన్ని కొట్టినా. ఇంకోసారి దాన్ని కొట్టినా. నేను దాన్ని కొట్టినా. ఇదా ఎందుకు కొట్టినావురా? తాగింది దిగిందని నేను దాన్ని కొట్టినా. మళ్ళా ఎక్కడని తాళ్ళలో పోతానా? అర్థమైందా? ఇది ఒట్టి తాయిలేనమ్మా. రోజు తాగత్తావా అని కొట్టింది బాబా. అది కొట్టుడు కూడా దిగింది. తాగింది దిగిందని దాన్ని కొట్టి మళ్ళీ నేను తాళ్ళలో పోతానా తాగుదామని. రెడీ? తాగితేనే కొడతాడు కదా. రోజు తాగేస్తారు అని కొట్టింది. అది కొట్టుకు నాకు తాగింది దిగింది బావా. దిగింది కోపాన దానికి వచ్చినా మళ్ళీ తాగదందుకు పోతున్నా.
ఏమంటారు స్టార్టింగ్ రెడీ అందులోనే కన్ఫ్యూజ్ గా ఉంది. మరి ఏమనుకుంటున్నావు? డైరెక్షన్ అంటే రైట్ చూసి రైట్ ఉందో డైరెక్షన్. రెడీ రోజు తాగత్తున్నా అని యాక్షన్ చెప్పని. అట్లుంటది మనతోని. కొట్టింది బావా. అది కొట్టుకు నాకు తాగింది దెబ్బకు దిగింది బావా. దిగిందని దాన్ని కొట్టినా బావా. మళ్ళీ తాగేందుకు తాళ్ళల్లో పోతానా. ఒక్కొక్కలకు 4 సార్లు చెప్తే 40 సార్లు చెప్తే నీ బతుకన్నా సావన్నా. ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. బతుకన్నా సావన్నా. రెడీ రోజు తాగత్తున్నాను కొట్టింది బావా. తాగిని మొత్తం దిగింది. మళ్ళీ ఎక్కడానికి నేను తాళపోతున్నా. తాగిని మొత్తం దిగింది. చిన్న గ్యాప్ ఇవ్వచ్చు కదా తనకు. చిన్న గ్యాప్ ఇవ్వచ్చు. మళ్ళా పోతానా గంట చెప్పా. రాడు తాగింది దిగింది. తాగడానికి మళ్ళా పోతా. రోజు తాగత్తావా అని కొట్టింది బావా. అది కొట్టుకు నాకు తాగింది దెబ్బకు దిగింది. మళ్ళా తాగత్తావా అని పోతానా. రెడీ రోజు తాగత్తావని నన్ను తిట్టింది బావా. తాగింది దిగుతా. తిట్టి నిన్నెందుకు తిడుతుంది. రోజు తాగత్తానని కొట్టింది బావా. రోజు తాగత్తానో నన్ను కొట్టింది బావా. అది కొట్టుడుకు తాగింది దిగింది. మళ్ళా తాగత్తా అని పోతాను. కొట్టింది. అది కొట్టే దెబ్బలకు తాగింది దెబ్బకు దిగింది బావా. మళ్ళా తాగత్తారని పోతున్నా. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. బ్యాటరీ దిగిపోయిందా? సో అట్లా కన్ఫ్యూజన్ లోనే ఉంటాయి డైలాగ్. అల్లనే రోజు తాగత్తావా అని నన్ను కొట్టింది. రోజు తాగత్తావా అని నన్ను కొట్టింది బావా. అది కొట్టే దెబ్బలకు తాగింది దెబ్బకు దిగింది బావా. కొడితే దిగుతాయి. తాగింది మొత్తం దిగింది. మళ్ళా తాగద్దామని పోతానా. మళ్ళా తాగదామని పోతున్నా. రైట్ రోజు తాగత్తావని నన్ను కొట్టింది బావా. తాగింది మొత్తం దిగింది. అది కొట్టిన దెబ్బలకు నాకు తాగింది మొత్తం దిగింది బావా. మళ్ళా తాగద్దామని పోతున్నా. రెడీ రోజు తాగత్తావని నన్ను కొట్టింది బావా. అది కొట్టే దెబ్బలకు రోజు తాగత్తావని నన్ను కొట్టింది బావా. తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళా తాగడానికి ఏదో తేడాగా ఉందేంటి. రోజు తాగత్తావని కొట్టింది బావా. అది కొట్టే దెబ్బలకు తాగింది మొత్తం దిగింది. కట్. మళ్ళా తాగద్దామని పోతానా బావా. మళ్ళా తాగదామని పోతున్నా బావా. మళ్ళా తాగుడు ఎందుకురా. అది విమల నన్ను కొట్టింది. నాకేం ఏర్పాలే. తాగచ్చి దాన్ని నంచుతా. మళ్ళా తాగచ్చి ఏం చేస్తావురా. అది విమల నన్ను కొట్టింది. అది విమల నన్ను కొట్టింది. మళ్ళా తాగచ్చి దాని దెబ్బలు దాన్ని కొట్టాలి నేను. అది రిమాండ్ నన్ను కొట్టింది. తాగచ్చి నా దెబ్బ నన్ను కొట్టాలి మళ్ళా. ముక్కలు నరుకుడు చిన్న సెకండ్ లేవురా నీలో. బావా నా కళ్ళు అప్పలిచ్చినవి తెరిపించినావు బావా. నా కళ్ళు అప్పలిచ్చినవి తెరిపించినావు. అబ్బా బావా నా కన్ను అప్పలిచ్చినవే. అట్లనే పట్టుకో. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు. అందుతారా రవలి చింతకాయలు. చారు కోసం అని ఇంకా అత్తలేడు కదా. నేనన్నా పోదామంటే ఇంకా అత్తలేడు.
అగో ఏం చేస్తానే? ఏం చేస్తాను కనబడతలేదా? పొలం కౌలుకి ఎందుకు పట్టినావు అంత శాతగానే? అయ్యో పంట వస్తుంది నన్ను పైసలు మిగులుతాయని పట్టిన. ఎప్పుడు ఏమైంది? ఆ పొలం అంతా గడ్డి మోసింది. పీక్కుపా. వచ్చి కూర్చోను ఇద్దరం కలిసి అయిపోతుందానే? ఓ 5-6 గుండ్లు పెట్టి మనం తీసుకోవాలి పని. 5-6 గుండ్లు పెట్టినాక మళ్ళీ 5-6 గుండ్లు పెట్టే బదులు కౌలుకి పోయి బయటికి పోతే అబ్బే పైసలు మనకు రావా? 5-6 గుండ్లు పెట్టినాక మన 5-6 గుండ్లు 5-6 గుండ్లు కైకిలు పెడతాను. మరి ఏమన్నా సంత భూమి కౌలు పెట్టిందేనే? కౌలు పెట్టిన అనుమానం చేసుకుంటేనే రూపాయలు తగ్గుతుంది. కైకిల్లో పెట్టినాక మనకేం మిగులుతుంది? మనం చేసుకుంటున్నా రూపాయలు మిగులుతుంది. మెల్లగా కరగని యాక్షన్ కైకిలోలను పెట్టినాక మనకే మిగులుతుంది. మనం చేసుకుంటేనే రూపాయి మిగులుతుంది. అబ్బా ఇంకో ముందుదేదో ఉంటాయి కదా పాడుగా. సరిపోయారు ఇద్దరు. యాక్షన్ కైకిలోలను పెట్టి ఏపీయడానికి ఏదైనా సంత భూమియా? కౌలుకి పట్టింది నాయే. మనది మనం చేసుకుంటేనే ఒక రూపాయి మిగులుతాయి. ఓ దిక్కుమాలోడా. అధ్యక్ష మన కర్మ అట్లా ఉంది. షూటింగ్ కామెంట్స్ రోల్ యాక్షన్ అయితే పట్టినందుకు పగబట్టి పొలంలో దించుతావేంది? ఇప్పుడు రాను ఏమంటావే? పోలా అదిరిపోలా కూడా బుజ్జి ఓ బుజ్జి పోరినట్టు ఎందుకు కొడుతాను? కొంపలు ఊరినట్టు వస్తాను సాధగానోడా. నీకోసం టమాటాలు దగ్గర కత్తి పెట్టుకొని అంత పొలం కలిసినాక మధ్యాహ్నం మంచి కూర్చొని తప్ప రోల్ యాక్షన్ టమాటా రొయ్యలు అయినా మధ్యాహ్నం సజ్జలు తిందబ్బా. చిచ్చి రెడీ మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. కప్పాల్సినట్టు అర్థమైంది. కప్పముతోడా చేసుకున్నప్పుడు చేరుకోసే పని చేయాలి కదా. చెప్పే మంచిగానమ్మా డైలాగు ఎందుకు కొనిస్తున్నావు? మంచిగానమ్మా డైలాగు ఎందుకు తొక్కిబారు దొబ్బుతా. తినేది వచ్చేటట్టు లేవు. నీ కప్పమూతి మీద మన్ను. తినేది వచ్చేటట్టు లేవు. కప్పమూతి మీద మన్ను. ఆ, తినకుండా వచ్చేటట్టు లేవు కదా. వేసి కాలవాడతాపా. వేసి కాలబడతాపా. కాదు బిడ్డ కప్ప మీద మూతి మీద మన్నా. ఎవిరా బాలరాజు ఈ కప్పమూతి మీద ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల. పొలంకాడ సీన్స్ కానీ పోతున్నాం సర్ది పట్టుకొని. ఏమైంది మా ఊడిపోతున్నా? అయ్యో అందరు ముందు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. బాలు అమ్మో ఈ వీధిలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి. బాగున్నాయి కుక్కలు. దాన్ని ఏమనుకో ఇటు సైడ్ బాలు బాలు ఇప్పుడు ఇప్పుడు చెప్పు. టమాటాలు వాడు 3 రూపాయలు అన్నాడు, 10 రూపాయలకే ఇచ్చిండు సార్. వాడిని ఎట్లా నమ్మిండు సార్ మీరు? వాడు చాలా మోసగాడు. ఎవరంటారు అట్లా? నువ్వే అంటున్నావు. ఎవరంటారు? అమ్మ బస్ వస్తాను. అమ్మ ఇద్దరు బస్ వస్తాను.
వాడు ఎట్లా ఉన్నాడు సార్, వాడి ముఖం చూడండి. జుప్పాలు చూడరు ఒకసారి ఎట్లా ఉన్నాడు. ఆ జుప్పాలు చూడండి, ఆ హెయిర్ స్టైల్ చూడండి, అంత ఎట్లున్నాడో. ఇంకా ఇంకా ఏ విధంగా ఆ డైరెక్టర్ వెళ్తే నేను హలో 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 ఏమిటండి అది? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? బస్సు సౌండ్ కూడా ఇంటరాలే అన్న. కాదు అసలు మైకులు కాదు, గాలి గాలి కానీ బస్సు సౌండ్ కూడా. One, action. Cut, yeah. ఆగో దిక్కు అన్నాడు పొలం కలుద్దామని గివి ఊతాండేంది. ఇట్లా నువ్వు ఓ మనిషి ఇట్లా అని ఒకటిగా కొంత దూరం పెట్టరా బాలుగా. ఆగే బజ్జి అయ్యో ఏమన్నా పైసలు ఇచ్చి జిమ్ లో చేర్పించావా? అంత మంచి పోతాను కనబడ్డాయి. అయ్యో ఏ లక్ష్యం ఉంటుంది? అది 5 నిమిషాలు, ఇది 5 నిమిషాలు, 4 ఉన్నాయి, 20 నిమిషాల కథ చేస్తాకు. అయిపోయింది నా కన్నం చూడవా? ఇందువదన కొందరదన మందగమన మధుర వచన కట్టనే గంటగా కావచ్చు, పిక్కలు గట్టిగుంటాయి. రోజు ఎత్తి ఇట్లా పని పోయి రాగా ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. 2 రోజులు అయిపోయింది. ఆగు ఇంకొకటి.
ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఓకే నో యూస్. వాడు విండండి. ఏదో తేడాగా ఉందేంటి? ఇట్లా చేస్తారా అట్లా చేస్తారా? కైకిల్ రమ్మని గంట లేట్ అనగానే సగం కైకిల్ కట్టిస్తాట. పోతే విలువ సంగతి చెప్తాను అనుకుంటారా బాబు. ఇదే వాగు దాటాలి. అయ్యో అయ్యో. ఇది చెరువుకి వచ్చినాం మేము ఇప్పుడు. చెరువు దగ్గర షూట్ ఈ చెరువేనా? వాగు కాదు, సరే వాగుకి వచ్చినాం. వాగు దగ్గర షూట్ జరుగుతుంది. కొక్కరకుంట వాగులో షూట్ జరుగుతుంది. ఇంతకుముందు నీళ్ళు ఉండేటి, ఇప్పుడు నీళ్ళు లేవు. అందుకే అంత ఎడారి లెక్క కనిపిస్తుంది. ఓకే 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 ఓకే. నరకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. డైరెక్టర్ సార్ మా అమ్మకి డైలాగ్ చెప్పినావా? చెప్పినావా? కైకిందుకు సగం కైకిల్ కట్టిస్తారట. బాలు మా కెమెరామ్యాన్ మాటినాడు. కెమెరామ్యాన్ మాటినాడు. అద్దురా ఎల్లగొట్టుకున్నాడు. ఆమెకు అద్దు హైలైట్ అందుంగో మొత్తం ముఖం మీదే ఉండాలి. రైట్ రారా మాది పెడుతుంది. అది కాళ్ళే కనబడితే ఏమైతలేదు. ఇట్లా కైకిల్ రమ్మన్నాడు, గంట లేట్ అయినందుకు సగం కైకిల్ కట్టిస్తారట. దొంగ ముండ కొడుకు అనుకుంటారా? ఆయనకి చేసే బాధలు ఇంట్లో కూర్చున్నది ఆయన అనుకుంటారా? ఏం చేయాలి? ఎక్కడే చెప్తాను బండి ఏమన్నా గిరాకొచ్చింది. ఆలు ఖర్చు రాదు. ఇప్పుడురా తిత్తున్నా డైలాగ్ చెప్తేనే ఆడ కొడతావా? ఇప్పుడు మనం వెళ్ళేది అక్కడికే కదా. ఏం కాదు, తీసిన అత్తనారా లైటింగ్ ఇదేనా? కళ్ళు నెట్టి ఏమైనా రవలి మనకు ఇప్పుడు హీరోయిన్గా చేస్తుంది. టైం అయిపోయింది. స్పీకర్ వాడుతుంది. ఒక స్టోరీ మిగిలిపోయింది. నా బాధ ఉంది. శంకరన్న వచ్చాడు. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ?
పొలాలలోనే ఉంది ఇప్పుడు. ఇది అయిపోయింది పని, ఇప్పుడు మాది చెప్పు వీళ్ళందరికీ పని వాళ్ళకు మంచిగా. వాళ్ళు ఒరిజినల్ గా పని చేసారు, మేము ఇప్పుడు నటించాలి. లైటింగ్ పోతుందిరా బాగా అంటారా? పచ్చటి పొలాల మధ్య మరి ఈరోజు చిత్రీకరిస్తున్నాం. చెప్పు. ఇది వండుకున్నాడు వారేసారు. నాకు ఇంకొక నా దగ్గర ఉంది. ఏం చేయాలి? నాటే అన్న అక్కడ దారా అటువో. ఇక బుజ్జి మీరు పోయి కలువు, నువ్వు పెట్టిపోతావు. ఈ టిఫిన్ గా చెట్టు కింద పెట్టి కడుపు కలగాలంటుంది. అంత ఏరు కదా. ఇద్దరు వచ్చిర్రా ఇప్పుడు. ఇద్దరు వచ్చారు, మా గౌడ అన్నలే. ఒక చెట్టు కాళ్ళు వస్తారు. మీకు బెండర్స్ బయట కూడా పనికి రాదు. కొంచెం ఇట్లా పోయే బాబు. యాక్షన్. ఈవినింగ్ షో. రెడీ? ఆగు ఆగు ఆగు. రెడీ రోలింగ్ యాక్షన్. ఆగే నీ యాక్షన్ అన్నట్టు. రెడీ? రెడీ రోలింగ్ యాక్షన్. ఎవరి మందని ఇవ్వలేడు. తాగవు తాగని తాగని పోయ్యా నేను మిట్ట మిట్ట చూస్తాను. అయిపోతుందో లేదా టెన్షన్ పడ్డ. మొత్తానికి అయితే షూట్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు హ్యాపీ. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రవలి కామెడీ ఛానల్, అలాగే ఈ బ్లాగ్స్ రవలి బ్లాగ్స్ ఛానల్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఒక 1 month బ్యాక్ ఏమైపోయిందంటే మొత్తం నా వీడియోస్ అన్నీ అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి ఛానల్ నుంచి. అందుకే కొంతమంది వీడియోస్ అన్ని కనబడట్లేదని చెప్పేసి అంటున్నారు. అది అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి ఛానల్స్ వీడియోస్. చాలా బాధపడ్డాను. సో అవి కొన్ని మళ్ళీ దొరికినాయి వీడియోలు. అప్లోడ్ పెట్టేటప్పుడు కొన్ని వీడియోస్ ఉండిపోయినాయి. ఆ వీడియోస్ మళ్ళీ అప్లోడ్ పెడుతున్నా. ఎందుకంటే పెట్టిన వీడియోస్ మళ్ళీ పెడుతున్నారు ఏంటని కొంతమంది అంటున్నారు. ఎందుకంటే చాలా వీడియోస్ వాళ్ళు డిలీట్ అయిపోయింది. చాలా కష్టపడి చేసిన వీడియోస్ అన్నీ ఎందుకో అర్థం కాలేదు. కానీ
సమ్ టైం బ్యాడ్ అంటే. సో ఇప్పుడు వచ్చే వీడియోలన్నీ మళ్ళీ వ్లాగ్స్ ఛానల్ ద్వారా మళ్ళీ కొత్తగా వ్లాగ్స్ వీడియోస్ అనేది తీస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూసి అందరూ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్నారని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వ్లాగ్స్ వీడియోస్ కొన్ని షూటింగ్ తీసుకున్నా, కొన్ని సపరేట్ ఇంటికాడ ఉన్నప్పుడు కూడా కొన్ని వీడియోస్ కూడా చేయడం జరిగింది. షూట్ వీడియోస్ వచ్చేసి మాత్రం రమణ కామెడీ ఆ ఛానల్ నుంచి వస్తాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోలను చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.